రాత్రి టైం చూసుకుంటే అయితే 9 అవుతుంది. టైంకి అయితే మా సార్ వాళ్ళ పెద్ద కొడుకు అయితే ఫోన్ చేసి అయితే ఎడారిలోకి రమ్మని చెప్పినాడు. ఈ టైంలో ఎడారిలోకి పిలిచి ఏం చేసినాడు చూడండి. ఇంటికాడ ఖాళీగా ఉన్న మా సారే పట్టించుకోడు. అలాంటిది అయితే మా సార్ వాళ్ళ పెద్ద కొడుకు అయితే ఇంటికాడ ఖాళీగా ఉన్నామంటే ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. ఇక్కడ బల్దియా ఎంత స్ట్రిక్ట్ అంటే, బల్దియా అంటే ఇక్కడ హైదరాబాద్ లో హైడ్రా ఎలా ఉంటుందో ఇక్కడ బల్దియా అనేది కూడా అలాగే. ఇక్కడ ప్లేస్ అయితే మొత్తం గవర్నమెంట్ దే ఉంటుంది. వీళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా గవర్నమెంట్ ప్లేస్ ఇస్తేనే కట్టుకోవాల్సి. ఇక్కడ బల్దియా వాళ్ళు అయితే ముందే చెప్పినారు ఈ ప్లేస్ నుండి మొత్తం ఖాళీ చేసేయమని. అయినా మా సార్ వాళ్ళ కొడుకు అయితే వినకుండా కొన్ని సామాన్లు అయితే తీసుకొని పోయినారు. ముందే వంటలను కూడా మార్చేసినారు. కాకపోతే కొన్ని ఇక్కడే వదిలేసిపోయినారు. వీళ్ళైతే తీసేయలేదని డోజర్ తీసుకొచ్చి అయితే మొత్తం అయితే కింద పడగొట్టేసినారు బల్దియా వాళ్ళు. మిగతా సామాన్లు కొన్ని ఇవన్నీ అయితే బండ్లో లోడ్ చేసిన తర్వాత మా సార్ వాళ్ళ కొడుకు అయితే ఇంటికి వెళ్ళమని చెప్పినాడు. పనిచేసే యూపీ వాడు అయితే మా సార్ వాళ్ళ కొడుకు బండ్లో ఎక్కినాడు. వాడు బండ్లో ఎక్కి ఏం చెప్పినాడో తెలియదు కానీ మళ్ళీ ఫోన్ చేసి అయితే మా సార్ వాళ్ళ కొడుకు నా వెనకాల బండి వెనకాల రా అని చెప్పినాడు. వాడు ఇంటికి పోమంటే వీడికి ఏమైందో నాకు తెలియదు కానీ వీడు ఏం చెప్పినాడు. చలి చూసుకుంటే ఈ రాత్రి 10 గంటలకి 7 డిగ్రీలు అయితే ఫైనల్ గా ఈ సామాన్ అయితే మొత్తం కింద. వీడియోస్ వస్తే వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.